పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, విద్య, నైపుణ్యాల కలయికతో సమగ్ర అభివృద్ధి. ఈ మాటలు కేవలం పదాలుగా కాదు. సోంపల్లి పాఠశాల వీటిని తన జీవన విధానంగా మార్చుకుంది. ఈ పాఠశాల వెలుగు చూడని ఓ ముద్దుబిడ్డ. 58 మంది విద్యార్థులు, అందులో చాలా మంది బాలికలు ఇంటి పనులు భారంగా మోయాల్సి వచ్చేది. మౌలిక వసతులు లేని కారణంగా పిల్లలు చదువులు మానేయడం సాధారణమైంది. మరుగుదొడ్లు శిథిలంగా, తాగునీటి సౌకర్యం లేక, ఆట స్థలం లేక, తరగతి గదిలో వంట చేయడం, అక్కడే భోజనం చేయడం, చిన్న చినుక్కే తరగతి గదులు తడిసిపోవడం, పచ్చదనం అంటే తెలియని ఎడారి లాంటి ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు మన తేజావత్ మోహన్ సార్. తన సహచర ఉపాధ్యాయులతో కలిసి అందరి ఆశను ఆశయంగా, అక్షర రూపంగా మార్చే ప్రయత్నం, తమ అంకిత భావం, నూతన బోధనా పద్ధతులు మరియు సామాజిక భాగస్వామ్యంతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆవిష్కరణలకు దారితీసిన పరిస్థితులు, ఒక బడిగా ఉండడానికి కనీస వసతులు లేని స్థితి, పిల్లలు కనబడకుండా పోతుండడం, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, ఈ నిరాశ నడుమ ఆశలు నాటే ప్రయత్నం చేశారు మోహన్ గారు. ఆవిష్కరణ, ఆలోచన, చిన్న మార్పులను చర్చలతో, గ్రామస్తుల భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను మెరుగుపరచడానికి, పాఠశాల అవసరాలు తీర్చడానికి సోంపల్లి స్కూల్ ప్రగతి బాట అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా దాతలు, గ్రామస్తులు కూడా పాఠశాల అభివృద్ధికి తోడయ్యారు. బడి ఇప్పుడు ఊరికే గర్వంగా మారింది. ఈ ప్రయాణంలో లక్ష్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 100% పాఠశాల విద్యార్థుల నమోదు, పాఠశాల డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూంలో పాఠ్యాంశాలు, ఆసక్తికరంగా బోధించడానికి పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ, విద్యా నైపుణ్యాలు, అంతకు మించి మానవత్వం, విలువలతో కూడిన విద్యను అందించడమే నిజమైన లక్ష్యం. ఆచరణ రూపం ప్రతిదాని వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథే సాంకేతిక రేఖీకరణపై దృష్టి సారించి, క్రమం తప్పకుండా వర్క్షాపులు నిర్వహించి, ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నవీనీకరించుకొని క్రీడలు మరియు వాటి ఏతర పట్ల కార్యకలాపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వాటి పోటీలు, తల్లిదండ్రులు భద్రతతో పిల్లలను పంపించగలమని చెప్పి నమ్మకం వచ్చింది. ఒక మారుమూల గ్రామంలోని పాఠశాల స్వచ్ఛ విద్యాలయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, వంటగది, డైనింగ్ హాలు, కళావేదిక, ఆర్వో వాటర్ ప్లాంటు, మరుగుదొడ్ల మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం, ఆట వస్తువులు, బాలల మంత్రి మండలి, కళావేదిక గోడ పత్రిక, ఇవన్నీ పిల్లల్లో నవ్వుల పువ్వులు పూయించాయి. ఒక్కొక్కటిగా అమలు చేసినప్పుడు పిల్లల కళ్ళల్లో వెలుగులు పెరిగాయి. గ్రౌండును చదును చేయడం, విద్యార్థులను ప్రశ్నించడం, చర్చలు, ఆటలు, చిన్న చిన్న ప్రాజెక్టులు చేయడం ద్వారా తరగతి గదిలో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యానికి అవకాశం కల్పించారు. ప్రతి విద్యార్థి యొక్క అవసరాలను అర్థం చేసుకొని వారికి వ్యక్తిగత సాయం అందించడం ద్వారా వారు బాగా నేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. తరగతి గదుల్ని శుభ్రంగా మరియు ఆకర్షణీయంగా ఉంచడం, హ్యాండ్ వాష్, ఇంకుడు గుంత, కంపోస్టు ఎరువు తయారీ, ఇవన్నీ పిల్లల భవిష్యత్తు కోసం వేసిన మెట్ల వనరుల సేకరణ. ఎటువంటి ప్రభుత్వ పథకాలకైనా మించి ఇది ప్రజల పాఠశాల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి 30 లక్షల రూపాయల విరాళంతో నిర్మించిన కలల పాఠశాల. రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ అవార్డు సొంతం చేసుకోవడం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన మోహన్ సార్ ఆ గౌరవాన్ని గ్రామానికి అంకితం చేశారు. 58 మంది నుండి 79 మంది వరకు చేరిన విద్యార్థులు, బాలికల హాజరు శాతం పెరిగింది. డ్రాపౌట్ అనే పదం ఊరిలో కనిపించదు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు వీక్షించాయి. కార్పొరేట్ స్థాయిలో సకల విద్యా సౌకర్యాలు, పాఠశాల వెలుగులు పంచుకుంది. దీని ప్రభావం విద్యా ఆవశ్యకతను తెలుసుకుని పిల్లలందరినీ బడికి పంపించడం, బడి మధ్యలో మానేయడం అనే ప్రసక్తే లేదు. రాష్ట్ర స్థాయి అవార్డులు, జాతీయ స్థాయి నామినేషన్, ఇవన్నీ మోహన్ గారు కలలు కన్న వాటికన్నా పెద్దగా మారాయి. వనజీవి రామయ్య గారి సందర్శన,
జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పరిశీలన ఇవన్నీ సోంపల్లి పేరును గగనానికి ఎక్కించాయి. ఇది ఒక పాఠశాల ప్రగతి కథ కాదు, ఇది గ్రామ ప్రజల ఆశయాలు, ఓ ఉపాధ్యాయుని తపస్సు, పిల్లల నవ్వులు కలిసి అల్లిన కళాకృతి మన అందరి సోంపల్లి పాఠశాల.